ప్రజలందరినీ ఎవరి వైపు తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. ఎట్లా నిబంధన చేశాడనంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, అనగా హృదయపూర్వకముగా ఈ కార్యములు జరిగించునని నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రకారము జరిగించాడు. ఎప్పటి వరకు అంటే చివరి వరకు రాయబడింది. ఎప్పటి వరకు? చివరి వరకు దేవుని యొక్క వాక్యమును తూచా తప్పకుండా పాటించాడు. దేవుని అనుసరించడం మానలేదు. దేవుని వాక్యమును ఏం చేశాడట? లోబడ్డాడు. అందుకే అతడు ఎంతగా వర్ధిల్లాడంటే అన్ని విషయాలందును అతడు వర్ధిల్లును రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. గత సంవత్సరంలో ఒకవేళ నువ్వు దీవెన పొందలేదేమో, గత సంవత్సరం నువ్వు అనుకున్న ఆశీర్వాదం పొందలేదేమో, గత సంవత్సరం నువ్వు ఉండాల్సిన రీతిగా దేవుని సన్నిధిలో లేవేమో, కొన్ని సంవత్సరాలు ఎన్నో తీర్మానాలు చేసావు, ఎన్నో నిబంధనలు చేసావు, ఎలాగో ఉంటానని దేవుని సన్నిధిలో వాగ్దానములు చేసావు, అవన్నీ జరగలేదు. కానీ నువ్వు అన్ని విధాలుగా వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నీ నివాసము వర్ధిల్లాలి, నీ పని వర్ధిల్లాలి, నువ్వు కృప పొందాలి, అన్ని విధాలుగా నువ్వు వర్ధిల్లాలి అంటే వాక్యమై ఉన్న దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు ప్రతి విషయంలో వర్ధిల్లాలి. హల్లెలూయా.